స్వార్థపరులు ఎప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేయరండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతిరోజు ఎవరి కొరకైనా ప్రార్థన చేసి పడుకుంటున్నారా? కొంతమందికి అబ్బాయి నా కొరకే నేను ప్రార్థన చేయట్లే, ఇంకోళ్ళ కొరకు నేను ఎక్కడ చేస్తా? దేవునితో మాట్లాడండి కనీసం ఈ రోజు ఉంటారా? టాక్ టు గాడ్, దట్స్ ఆల్ ఐ యామ్ సేయింగ్. ప్రార్థన నా డైలాగ్ చాలా పెద్దగా పడుతుందేమో. దేవునితో మాట్లాడు, సింపుల్ యాజ్ దట్. మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ స్టార్ట్ అవుతే ప్రతిస్పందన నువ్వు చూసిన తర్వాత నేను చెప్పక్కర్లా, మాట్లాడాను. ఆయన ఎంతో మంచివాడండి, ఆయన ఎంతో ప్రేమమయుడు. ఈజ్ అ లవ్వింగ్ గాడ్. హీ హాజ్ నో యాటిట్యూడ్స్, హీస్ గాట్ నో ఈగోస్. నువ్వు చిన్న పెద్ద ఏ స్థితిలో ఎలాంటి ఓడివి, మంచి కార్యాలు చేసి వచ్చావా, చెడు కార్యాలు చేసి వచ్చావా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా, చాలు రా 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 రా, మీ అందరూ నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నా, నా రక్తం నీ కొరకు చిందించాను, రా, ఐఎమ్ రెడీ టు టాక్ టు యూ. ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఆయనతో మాట్లాడు. కానీ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ చూసినప్పుడు నీవు నీ కొరకు మాత్రం కాక అందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు అంటాను, ప్రతిరోజు నీ జీవితంలో ఇతరుల కొరకు ప్రార్థన చేయి.